హాయ్ ఆల్, వెల్కమ్ టు శివానీస్ వరల్డ్. బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇంతకుముందు మన ఛానల్లో నేను ఎ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ పోస్ట్ చేశాను, బట్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్. నేను మార్నింగ్ లేవగానే అంటే రోజు ఒకే టైంకి లేస్తాను అని చెప్పాను, కానీ ఒక్కొక్కసారి ఎర్లీగా లేచేస్తాను, ఒక్కొక్కసారి లేట్గా 6:30కి అలా లేస్తాను. అంటే నేను నైట్ నా మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఉంటాను, బ్రేక్ఫాస్ట్ ఇది చేయాలి, లంచ్ ఇది చేయాలి అని చెప్పేసి, సో దట్ నాకు ఈజీ అవుతుంది చాలా. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను, అండ్ దెన్ హాట్ వాటర్ పెట్టేస్తాను మా హస్బెండ్కి, అండ్ ఆఫ్టర్ దట్ కర్రీ చేసేసి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. లంచ్ ప్యాక్ చేసి పంపించేస్తాను. తనకి ఎలాగో 9 to 6 అనమాట ఆఫీస్ అవర్స్. నాకు షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే 12:30 to 10 షిఫ్ట్. సో నేను 12:30కి వెళ్తాను కాబట్టి నేను మెల్లగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని కాసేపు ప్రేయర్ చేసుకొని అండ్ దెన్ అప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నేను ఊబర్ షటిల్ బుక్ చేసుకొని వెళ్తాను. ఇక్కడైతే మొత్తం ప్రిపేర్ చేశాక మా హస్బెండ్కి స్నాక్స్ కూడా నేనే చేశాను అనమాట, సున్నుండలు. బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి ఇడ్లీ చేశాను. ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నామంటే దానిలో ఎంతో కొంత ఒక యూస్ఫుల్ మ్యాటర్ ఉండాలి. నేను ఈ వ్లాగ్లో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రతి ఎ గర్ల్ షుడ్ బీ ఇండిపెండెంట్ ఇన్ ఎవ్రీథింగ్. దేనికి కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. నాకు ఈ పని రాదు, లేదా నేను ఇది చేయలేను, బయటికి వెళ్ళి నేను అది చేయలేను అన్నట్టు ఏ గర్లే ఉండకూడదు. గర్ల్స్ రిమెంబర్, యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అనమాట. యాజ్ ఎ గర్ల్గా మీరు ఆఫ్టర్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా జాబ్ చేయాలి, అన్నీ నేర్చుకొని ఉండాలి. నేనైతే గర్ల్స్కి చెప్పేది ఇదే. అండ్ నేను 12:30కి ఊబర్ షటిల్ బుక్ చేసుకొని ఆఫీస్కి వచ్చేసాను. మా ప్రాజెక్ట్ ఎలాగో ఇక్కడ కాదు కాబట్టి నేను నా ఫ్రెండే హైదరాబాద్ లొకేషన్లో ఉంటాము. ఆఫ్టర్నూన్ లంచ్కి వెజ్ మీల్స్ అండ్ డ్రై మంచూరియా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. నేను ఈ వ్లాగ్లో చాలా తక్కువ షూట్ చేసి ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. దీనిలో చూపించిందంతా ఒక 50%. 6కి నేను మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ లాగిన్ అవుతాను. అండ్ ఏ బిగ్ సెల్యూట్ టు ఎవ్రీ ఉమెన్. అండ్ వర్కింగ్ ప్లస్ హౌస్ మేనేజ్ చేసుకునే ఉమెన్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. అండ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్పింగ్ హ్యాండ్స్, బట్ ఐ క్రేవ్ ఫర్ సమ్ వన్స్ కంపెనీ. నాకు ఇంటికి వచ్చాక కూడా కాల్ ఉంటే ఆ కాల్లో అటెండ్ అవుతా ఒక పక్కన వర్క్ చేసుకుంటున్నాను. నాకైతే వర్కింగ్ ఉమెన్ ఎలా చేస్తారో అనిపిస్తుంది. ఎవ్రీ ఉమెన్కి అది కష్టమే, బట్ వాళ్ళు బాధ్యతగా స్వీకరిస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో అండర్స్టాండ్ దెమ్, లవ్ దెమ్. వాళ్ళు చేసే ప్రతి పనిని మీరు కొంచెం గుర్తించండి. అలానే ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి దేని వాల్యూ తెలీదు. నాకు పెళ్ళైన తర్వాత నేను 1 drop ఆయిల్ వేస్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. ఒక సెర్టన్ ఏజ్ వచ్చాక అన్నీ మారిపోతాయి.